నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటలు మాత్రం చాలా బాధ కలిగిస్తున్నాయి. ఎందుకంటారా, మనం రాజకీయాలు చేస్తున్నామని అంటున్నారు. రెండు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా కాబట్టి మీరు ఈరోజు ఈ గొడవ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇంట్లో చనిపోతేనే అడగాల? ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు అరుస్తాయి కదా. మనం మనుషులం కదా. మరి మనుషులు అయినప్పుడు తోటి మనిషి అన్యాయంగా చనిపోయాడు. నిన్న చనిపోయిన వాళ్ళలో, కాలి బూడిదైపోయిన వాళ్ళలో వాళ్ళు తప్పేమైనా ఉందా? కదా, అన్యాయంగా చచ్చిపోయిన వాళ్ళు. ఈ దేశం కోసం ముక్కు ఉత్పత్తి చేస్తూ చచ్చిపోయారు. ఈ దేశం గర్వించదగ్గ మనుషుల వాళ్ళు, దేశభక్తుల వాళ్ళు. అలాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇవ్వకపోతే, కార్మిక సంఘాలుగా మేము అడగకపోతే ఎవరు అడుగుతారు? మళ్ళీ ఇంకొక ఎటకారు, అడుగుతారులే, ఇచ్చేస్తానులే, ఎంతైనా అడుగుతారు, ఆయుధం పోయింది అని అన్నాడు. మాదేం పోతుంది? మాదే, ఆ డబ్బులన్నీ మావే. మేము కష్టపడి సంపద సృష్టించి ప్రభుత్వానికి పన్నులు కడితే ఆ పన్నుల్లోంచి చెప్పాలి. మీ జోబులో చెప్పట్లేదు, మీ నాన్నగారు జోబులో చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ జోబులో చెప్పట్లేదు, మోడీ జోబులో చెప్పట్లేదు. అది మా డబ్బు, మా డబ్బు కాబట్టి మేము ఇవ్వమని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలి. ఎకరా 99 పైసలకి కాంట్రాక్ట్స్ ఇస్తున్నాం. ఇస్తే తప్పేంటి అని అడిగాం. ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఒక మనిషి చనిపోయారు, 8 మంది చనిపోయారు, 6 తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకు ₹1 ఒక్కొక్కరికి నష్టపరిహారం ఇస్తే తప్పేంటది? మేము కూడా అడుగుతున్నాం. ఇది ప్రజా సొమ్ము, మీ సొంత సొమ్ము కాదు కాబట్టి ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ అంటారు, కార్మికులు పార్టీల వారీగా చీలిపోయారు, నాకెవరో మద్దతు ఇవ్వలేదు అని. మాకు చాలా తెలివింది కాబట్టి మీరందరూ ఒకటే, మీరందరూ ప్రైవేటీకరణకు అనుకూలం కాబట్టి ఏ పార్టీ అయితే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుందో, ఏ పార్టీ అయితే పోరాడుతుందో ఆ పార్టీ వెనకాల మేమున్నాం. మీరు మమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో తెలుసు. మీరు పైకేమో కార్మికులు, విశాఖపట్నం, విశాఖ ఉక్కు, లోపలేమో అదాని, అంబానీ, మెట్టలు, వాళ్ళకి ఎలాగా దేశం మొత్తాన్ని దోచిపెట్టాలి అనేది. ఏం గెలిచారు కదా, చేతిలో అధికారం ఉంది కదా. ఇది ఉన్నప్పుడు మెట్టల కోసం వెళ్ళి, అయ్యా మెట్టల వాళ్ళకి లిక్విడ్ ఫామ్ లో మొత్తం పైప్ లైన్ వేసి ముడి సరుకు సప్లై చేయండి, ముడి ఖనిజాన్ని సప్లై చేయండి అని కాగితం ఇచ్చారు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఎందుకు అడగలేదు? విశాఖ స్టీల్ ప్లాంట్, నక్కపల్లి స్టీల్ ప్లాంట్ మధ్య 78 కిలోమీటర్ల తేడా. అంతవరకు పైప్ లైన్ వేసిన వాళ్ళు ఇంకొక 78 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి లిక్విడ్ ఫామ్ లో ఉన్న ముడి సరుకు ఎందుకు తారు అంటే మీరు మెట్టల వైపు నిలబడతారు, తప్పేమో మా మెట్ట వస్తారా? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలు చేస్తోంది లోకేష్, రాజకీయాలు చేస్తోంది పవన్ కళ్యాణ్, అసలు రాజకీయం చేస్తోంది మోడీ, చంద్రబాబు. ప్రజల తరపున నిలబడింది మేము, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడింది మేము, ఈ రోజు కార్మికుల తరపున నిలబడింది మేము. నిజమైన దేశభక్తులు ఎవరు ఈ దేశ ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పటికైనా మీ దొంగ నాటకాలు ఆపి ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించాలి. మా సొమ్ము మేము అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల అధినేతలు, ప్రజలుగా ఈ దేశ అధినేతలుగా మేము అడుగుతున్నాం. మా వల్ల వాళ్ళకి న్యాయం జరగాలి. అన్యాయంగా చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి. ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.